నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. గతంలో ఎవరైతే ఎంపీ అరవింద్ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయకపోవడంతో ఆయన కనిపించట్లేదంటూ ఆయనకు నిరసనగా ఫ్లెక్సీలు వెలిసినటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. 20 రోజుల్లో ముందు ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం, మాట ఇచ్చిన నేపథ్యంలో ఆయన కనిపించట్లేదంటూ అక్కడ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనిపై గులాబీ నేతలు కూడా నిరసన తెలియజేస్తూ కేసు పెట్టినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. రాజశేఖర్ నిజామాబాద్ జిల్లా పొలిటికల్ కొత్త ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. మాటల డైలాగులతో అపోజిట్ పార్టీపై విరుచుకుపడే పొలిటికల్ ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో విధుడి వారిపై విరుచుకుపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. తాజాగా బోధన నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ పై కూడా బీజేపీ నాయకులు కూడా ఘాటుగా స్పందించారు. అయితే ఎమ్మెల్యే కనిపించడం లేదు, వరి ధాన్యం కొంటా, ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు, వరి ధాన్యం కొంటాను, అడిసిన ధాన్యం కొంటానన్నాడు. ఇక్కడ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే మాత్రం కనిపించలేదని చెప్పుడు అని చెప్పి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంతో పాటు ఇటు ఎడపల్లి నవ్వుపేట మండలంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు నియోజకవర్గంలో గత 20 రోజుల క్రితం బోధన నియోజకవర్గంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళన సభలో ఇప్పుడు ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ధాన్యం కొట్టు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. ఆయన అప్పటి నుండి ఎమ్మెల్యే షకీల్ కూడా నియోజకవర్గంలో ఎక్కడ కనిపించడం లేదు. అధికారులకు ఇంతవరకు కూడా సంప్రదింపు జరపలేడు. ఇంతవరకు ఒకవైపు పూర్తిగా ఇటు గత కొన్ని రోజులు కురిసిన వర్షానికి కూడా పూర్తిగా వరి ధాన్యం తడిచి ముద్దింది. కోతకొచ్చిన వరి పంట కూడా కురిసిన వర్షానికి మొత్తం నీటి అలాగే కూసి కన్నెల తెచ్చిన వరి ధాన్యం కూడా తడిచి ముద్ద కావడంతో పాటు పూర్తి మొలకల్చిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా రైతులు అయినప్పటికీ దీనికి స్పందిస్తూ ఎమ్మెల్యే షకీల్ పూర్తిగా భయపడవద్దు, తమ ప్రభుత్వం ఉంది, తమ రైతు ప్రభుత్వం, చివరి గింజ వరకు తాము కొంటామని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినప్పటికీ చివరకు బీజేపీ నాయకులు దానిపై హామీ ఇచ్చారు. దీనిపై కూడా ఫ్లెక్సీలను కూడా చింపి వేశారు. నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే తమ షకీల్ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ కావాలని నియోజకవర్గంలో అల్లలు సృష్టించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నాయని చెప్పి ఇది మంచి కాదని చెప్పి కూడా దీనిపై పోలీసులు కూడా ఇటు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇటు తమ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మీద ఖచ్చితంగా చివరికి గుట్టు గింజ వరకు కూడా కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరోవైపు గత 3 నెలల క్రితం కూడా ఇటు ఎంపీ అరవింద్ తన ఎన్నికల హామీలో పసుపు బోర్డు తెస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతవరకు తేలేదని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఎమ్మెల్యే ఎంపీ తెచ్చినటువంటి పసుపు బోర్డు ఏదని చెప్పి కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీని కూడా గత గందరగోళం అయితే దీనిపై కూడా ఉదయం బీజేపీ నాయకులు ఘాటుగా వచ్చారు. బీజేపీ అరవింద్ తో పాటు అతని అభిమానులు కూడా అదే ఎక్కడైతే పసుపు బోర్డు సంబంధించి పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు, అక్కడనే ఇటు సీఎం కేసీఆర్ సీఎం అయిన నుంచి కూడా అనేక హామీలు ఇచ్చాడు. ఇటు ఉచిత రైలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇంతవరకు కూడా ఇవ్వాలని పరిస్థితి అని చెప్పి కూడా అక్కడ బాడీ కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా తాము ఒక్కటి చెప్తే ఒకటి చేస్తే ఖచ్చితంగా మీరు ఈ రూట్ లో వెళ్తే అదే రూట్ లో కూడా మేము కూడా ఖచ్చితంగా ఇటు అధికార పార్టీకి సమాధానం చెప్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. తాజాగా ఇటు ఫ్లెక్సీల వివాదం కూడా రానున్న కొత్త ట్రెండ్ మొదలై చెప్పవచ్చు. రైట్ నవీన్, అంటే ఒకటి ప్రధానంగా చూసుకుంటే కేవలం ఇక్కడ రాజకీయ ఉద్దేశం అంటే గతంలో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకోలేదు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ఏర్పాటుపై, ఈ నేపథ్యంలోనే గతంలో పెట్టిన దానికి ఇది కౌంటర్గా ఎప్పుడైతే సందర్భం దొరికింది పెట్టింది ఈ విధంగా బీజేపీ నేతలు పెడుతున్నారని మనం ఒక యాంగిల్లో అనుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు. ఎంపీ అరవింద్ 100 రోజులకి ఇటు పసుపు బోర్డు తెస్తారని చెప్పాడు, ఇంకా తేలేదు అని చెప్పి కూడా అక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పసుపు రైతుల రూపంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పేశారు. దీనికి సమాధానంగా ఉదయం మరుసటి రోజే ఇటు బీజేపీ నాయకులు కూడా ఫ్లెక్సీ ఇటు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పి కూడా ఎక్కడికి ఈ హామీలు ఏమైపోయాయని కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా ఇప్పుడు బోధన్ నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే షకీల్ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, తడిసిన ధాన్యం చెప్పి హామీ ఇచ్చారు.
రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా ఎమ్మెల్యే షకీల్తో పాటు గతంలో ఏదైతే కేసీఆర్ కేసీఆర్ కూడా ఆ సందర్భంలో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైతులు ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొంటుందని కూడా చెప్పిన సందర్భం. ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే చెప్పడం కాదు, సీఎంఏ చెప్పినటువంటి మాట ఇప్పటికీ అమలు కాలేదు అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇది వెలిసిందని ఇంకొక రకం కూడా అనుకో అవకాశం ఉందంటారు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యే కాదు, ఇంకా స్వయాన సీఎం కేసీఆర్ ఇటు తెలంగాణ భాష అయినటువంటి సీఎం కేసీఆర్ కూడా రైతులు బాధపడదు, తమ రైతు ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా ఏదైతే తడిసిన ధాన్యం ఉన్నదో అది మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పిన పరిస్థితి హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇటు నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో కింద స్థాయిలో కూడా ఇంతవరకు కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒక గింజ తడిచిన ధాన్యాన్ని కూడా ఎవరు కొనుగోలు చేయడం లేదు. అధికారులు కూడా వచ్చి కూడా అక్కడ మీకు ఎంత ధాన్యం తడిచిపోయింది, ఇది ఎంత లాస్ అయ్యారు కూడా ఇంతవరకు కూడా వచ్చిన పాపాన్ని పోలేదని చెప్పి కూడా రైతులు మండిపడుతున్నారు. దీనిపై కూడా ఇటు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా జిల్లాలో అనేక మంది రైతులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటే చెప్పి కూడా పూర్తిగా రోడ్డుపైకి ఆందోళన చేసిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా తమ హామీని నిలబెట్టుకోలేదు. ఇంతవరకు కూడా నియోజకవర్గంలో కూడా వచ్చిన పాపన పోలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఉన్నారా లేరా, అసలు తమకు పనిచేయాలని చెప్పి కూడా రైతులు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాజాగా ఇది ఫ్లెక్స్ కూడా అందుకు అనుగుణంగానే వచ్చిందని చెప్పచ్చు. ఇటు తెలంగాణ భాష అయినటువంటి సీఎం కేసీఆర్ తో పాటు ఇక ఎమ్మెల్యే షకీల్ కూడా తమ తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పారు. ఇంతవరకు కూడా కొనుగోలు చేయలేందుకే ఈ ఫ్లెక్సీలు కూడా పెట్టమని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.